రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, సుపరిపాలన అందివ్వాలని, ప్రజాసేవలో తరిద్దామనే ఆశలు ఆశయాలతో పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారని ఇండుగుల ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఇండుగుల ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, సుపరిపాలన అందివ్వాలని, ప్రజాసేవలో తరిద్దామనే ఆశలు ఆశయాలతో పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారని అన్నారు. ఆ దిశగా ఇప్పటికే తన మంత్రిత్వ శాఖల పరిధిలో మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ, అశేష జనాభాని ప్రభావితం చేయగల వ్యక్తిగత ఆకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రోజుకొక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అడబాల ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, కుమార్ యాదవ్, ఎస్ శ్రీనగేష్, పి సూర్యనారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా అంటే ప్రతి ఇంట మొక్కలు నాటమని ఇందులో మన రాష్ట్రంలో హరిత అంటే ఓన్లీ 29% ఉందంట. జనరల్గా మన ఇండియా లెవెల్లో 33% ఉండాలన్నమాట. దాన్ని 50% చేయాలని ఎంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి చాలా అభినందనలు. ప్రజల్లో కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నారు. సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహించుకునేటటువంటి భాగంగా రోజువారీ కార్యక్రమంగా మొక్కలు నాటే కార్యక్రమం, అదే మొక్కలు పంచే కార్యక్రమం, విద్యార్థులకు పుస్తకాలు పంచే కార్యక్రమం లాంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం, అదేవిధంగా ఉన్నతమైనటువంటి సమాజ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణ కాపాడుకుంటూ వాళ్ళ మెరుగైనటువంటి జీవన విధానం కొనసాగడానికి కృషి చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి అంతా కూడా నడుం బిగించాలని యువతని ప్రతిజ్ఞ కోరుతూ ఈ ప్రతిజ్ఞ తీసుకోవడం ద్వారా మెరుగైన సమాజం, మెరుగైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగాలని కోరుతూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించేటటువంటి అడబాల ట్రస్ట్ వారికి, రత్నప్రసాద్ గారికి, అదేవిధంగా అడబాల ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.